హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలస్ ఫ్యామిలీ అండి. మరో సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ములక్కాడ కర్రీ అనమాట అండి. ఇందులో ఇంకేం వేయట్లేదు, ములక్కాడ ఆనియన్స్ చిల్లీ మాత్రమే అనమాట. మిగతా వెజిటేబుల్స్ ఏం మిక్స్ చేయట్లేదు. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసి కాస్త పసుపు ఉప్పు కూడా వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నామండి. ఇది కొంచెం వేగిన తర్వాత కాస్త కారం అయితే యాడ్ చేసేసుకోవాలండి. ములక్కాడ కూర, చిక్కుడుకాయ, బీరకాయల్లో కారం తక్కువ పడుతుంది. మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోద్ది. మామూలుగా కన్నా కారం తక్కువ వేసుకోవాలి ఇందులో. సో కాస్త అయితే కారం వేసేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసానండి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒక 2 minutes మగ్గనిచ్చాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుంటే వితిన్ 3 or 4 secondsలో మనకి ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ములక్కాడ కూరలోకి చాలా రకాల వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే విడిగానే వండుతామండి. ఏ కాయగూర కలిపినా ఈయన ఇష్టంగా తినరు. సో అందుకని సపరేట్గా ములక్కాడ కూర ఒకటే చేస్తుందన్నమాట. టేస్టీ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, కాస్త వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే 3 విజిల్లు అక్కర్లేదండి. 2 విజిల్స్ వస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. ఇందులో మనకి పునుకులతో వండుకున్న బాగుంటుంది, వంకాయలు వేసుకున్న, బంగాళదుంప, ఆఖరికి బూందీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇందులో కాంబినేషన్ ఏదో ఒకటి కలుపుకోవాలన్నమాట, అన్నీ కాకుండా. చూసారు కదా, నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ముఖ్యంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారు కదా, టేస్టీ ములక్కాడ కూర అయితే రెడీ అయిపోయిందండి. కుక్కర్ తీసాక కాస్త వాటర్ ఉందండి, అది కూడా స్లో ఫ్లేమ్లో మగ్గించుకుని ఆయిల్ బయటకు వచ్చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకెందుకు సర్వ్ చేసుకుందాం పదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.